అందరికీ నమస్కారం. ఈరోజు మనం కొత్తగా స్వాతంత్ర్యం పొందిన భారతదేశం, పాకిస్తాన్ మధ్య జరిగిన మొదటి యుద్ధం గురించి మాట్లాడుకోబోతున్నాం. దేశ విభజన నాటి గందరగోళ పరిస్థితుల్లోంచి పుట్టిన ఈ సంఘర్షణ ఎలా మొదలైంది, దాని పరిణామాలేంటి అనే విషయాలను వివరంగా చూద్దాం. 1947 అదొక కీలకమైన సంవత్సరం. అప్పుడు జమ్మూ కాశ్మీర్ సంస్థానం ఒక చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఆ నిర్ణయం తీసుకోవడంలో జరిగిన జాప్యం ఒక భయంకరమైన యుద్ధానికి ఎలా కారణమైంది? ఆ కీలకమైన నిర్ణయం చుట్టూ అల్లుకున్న ఈ కథేంటో చూద్దాం రండి. సరే, అయితే మనం ఇప్పుడు టైంలో వెనక్కి వెళ్దాం. సరిగ్గా 1947కి. అప్పటి జమ్మూ కాశ్మీర్ పరిస్థితి చాలా ప్రత్యేకంగా, చెప్పాలంటే కాస్త ప్రమాదకరంగా ఉండేది. బ్రిటిష్ వాళ్ల పాలన ముగియటంతో ఆ రాజ్యం భవిష్యత్తు ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఈ మొత్తం కథకు కేంద్రం ఏదంటే అది జమ్మూ మరియు కాశ్మీర్ సంస్థానం. దీని పాలకుడు మహారాజా హరిసింగ్. బ్రిటిష్ పాలనలో ఉన్న ఎన్నో సంస్థానాల్లో ఇది పరిమాణంలోనూ వ్యూహాత్మకంగానూ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దాని భౌగోళిక స్థానం ఇటు ఇండియాకి అటు పాకిస్తాన్కి కూడా ఎంతో కీలకం. మరి మహారాజా నిర్ణయం తీసుకోవడానికి ఎందుకంత కష్టపడ్డారు? దానికి జవాబు ఈ జనాభా లెక్కల్లోనే ఉంది. చూడండి, కాశ్మీర్ లోయలో 90% పైగా ముస్లింలు, జమ్మూలో హిందువులు ముస్లింలు కలగలిసి ఉన్నారు. ఇక లడఖ్లో అయితే బౌద్ధులు ముస్లింలు, ఇలా చాలా వైవిధ్యముంది. ఇలాంటప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఏదో ఒక వర్గం వాళ్లకి అన్యాయం జరుగుతుందనే భయం ఆయనకుండేది. సో ఈ పరిస్థితుల్లో మహారాజా హరిసింగ్ ముందున్నవి మూడు ఆప్షన్లు. 1 ఇండియాలో చేరడం, 2 పాకిస్తాన్లో కలవడం, లేదా 3ది ఎవరితోనూ కలవకుండా స్వతంత్రంగా ఉండిపోవడం. ఆయన మనసులో మాత్రం 3వ ఆప్షనే బలంగా ఉండేది. తన రాజ్యాన్ని ఆసియా స్విట్జర్లాండ్లా మార్చాలని ఆయన కలలు కన్నారు. అసలు ఆయన ఎటూ తేల్చుకోలేకపోవడానికి కారణం ఇదే. ఒకవేళ ఇండియాలో చేరితే తన రాజ్యంలో మెజారిటీగా ఉన్న ముస్లింలు ఏమనుకుంటారు? అదే పాకిస్తాన్లో చేరితే హిందూ, సిక్కు మైనారిటీల పరిస్థితేంటి? ఈ ఆలోచనలే ఆయనను వేధించాయి. అందుకే నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేశారు. కాని సమయం ఎవరికోసమో ఆగదు కదా. ఇక ఇక్కడి నుంచే కథ మొలుపు తిరుగుతుంది. మహారాజాని ఒక నిర్ణయం వైపు నెట్టిన సంఘటనలేంటి? ఒక చిన్న ప్రాంతీయ సమస్య కాస్త 2 దేశాల మధ్య యుద్ధంగా ఎలా మారింది? ఆ వివరాలు చూద్దాం. చూడండి, కేవలం 2 నెలల వ్యవధిలో పరిస్థితి ఎంత వేగంగా మారిపోయిందో. ఆగస్టు 1947లో పూంచ్లో ఒక చిన్న తిరుగుబాటు మొదలైంది. కట్ చేస్తే అక్టోబర్ 22న పాకిస్తాన్ వైపు నుంచి పష్తూన్ గిరిజనులు కాశ్మీర్పై దాడి చేశారు. ఈ దాడితో ఉక్కిరిబిక్కిరైన మహారాజా హరిసింగ్ అక్టోబర్ 26న భారతదేశంలో విలీనపత్రంపై సంతకం చేశారు. ఆ మరుసటి రోజే అక్టోబర్ 27న భారత సైన్యం శ్రీనగర్లో అడుగుపెట్టింది. భారతదేశం వాదన ప్రకారం ఈ దాడి అనుకోకుండా జరిగింది కాదు. దీని వెనుక పాకిస్తాన్ సైన్యం యొక్క పక్కా ప్లాన్ ఉందని వాళ్లు ఆరోపించారు. ఆపరేషన్ గుల్మార్గ్ అనే పేరుతో దాదాపు 20,000 మంది గిరిజనులకు ఆయుధాలిచ్చి వాళ్లని కాశ్మీర్ను ఆక్రమించుకోవటానికి పంపారని ఇండియా చెప్తుంది. అయితే ఈ ఆరోపణలను పాకిస్తాన్ పూర్తిగా ఖండించింది. అసలు ఆపరేషన్ గుల్మార్గ్ అనే ప్లానే లేదని, అది కేవలం పష్తూన్ గిరిజన తెగలు వాళ్లంతట వాళ్లే చేసిన దాడి అని పాకిస్తాన్ వాదన. చూశారుగా, ఈ విషయం ఇప్పటికీ ఒక వివాదంగానే మిగిలిపోయింది. ఇక గ్రౌండ్లో పరిస్థితి అయితే పూర్తిగా చేయి దాటిపోయింది. గిరిజన దళాలు రాజధాని శ్రీనగర్ వైపు దూసుకొస్తున్నాయి. వాళ్లను ఆపాల్సిన మహారాజా సైన్యం పూర్తిగా విఫలమైంది. ఇక వేరే దారి లేక మహారాజా భారతదేశ సహాయం కోసం అర్థించారు. ఆయన ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నారంటే అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బ్యాటన్కు రాసిన లేఖలో ఇలా అన్నారు: నా రాజ్యంలో చాలా తీవ్రమైన అత్యవసర పరిస్థితి వచ్చింది. మీ ప్రభుత్వం వెంటనే సహాయం చెయ్యాలని కోరుతున్నాను. ఈ ఒక్క లేఖే కాశ్మీర్ భవిష్యత్తును మార్చేసిన ఒక కీలకమైన మలుపు. ఆ విలీనపత్రంపై సంతకమవ్వగానే ఇక సీన్ మొత్తం మారిపోయింది. అప్పటిదాకా ఒక గిరిజన దండయాత్రగా ఉన్న సంఘర్షణ కాస్త భారతదేశం పాకిస్తాన్ మధ్య మొదటి పూర్తిస్థాయి యుద్ధంగా రూపుదాల్చింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఒకవైపు భారత ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రదళాలు, మరోవైపు పాకిస్తాన్ సైన్యం, గిల్గిత్ స్కౌట్స్, పష్తూన్ గిరిజన దళాలు. 2 దేశాల అగ్రనాయకులు అంటే నెహ్రూ,
జిన్నా లాంటి వాళ్లు ఈ యుద్ధాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. అయితే ఈ యుద్ధంలో ఓ విచిత్రమైన విషయముంది. అదేంటంటే అప్పుడే కదా దేశ విభజన జరిగింది. సో ఇండియా, పాకిస్తాన్ 2 దేశాల సైన్యాలకు చీఫ్లుగా బ్రిటిష్ అధికారులే ఉన్నారు. వాళ్ళు రోజూ ఫోన్లో మాట్లాడుకుంటూనే ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకోవాల్సొచ్చింది. భలే విచిత్రం కదా! ఈ యుద్ధం చాలా దశలుగా సాగింది. ముందుగా భారత సైన్యం విమానాల్లో వేగంగా శ్రీనగర్ చేరుకుని రాజధానిని కాపాడింది. ఇది చాలా కీలకమైన అడుగు. ఆ తర్వాత 1948 మేలో పాకిస్తాన్ ఆర్మీ అధికారికంగా యుద్ధంలోకి దిగింది. దాంతో ఫైటింగ్ మరింత సీరియస్ అయింది. ఇక ఆపరేషన్ బైసన్ గురించి చెప్పుకోవాలి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జోజులా పాస్ దగ్గర భారత సైన్యం ట్యాంకులను ఉపయోగించి ఆ ప్రాంతాన్ని చేజిక్కించుకుంది. చివరికి పోరాటం ఒక దశకు వచ్చాక 2 సైన్యాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఆ లైనే తరువాత కాలంలో నియంత్రణ రేఖగా మారింది. ఏడాదికి పైగా సాగిన ఈ పోరాటం చివరికి ఎలా ముగిసింది? ఆ గీత ఎలా గీయబడింది? ఆ వివరాలు చూద్దాం. ఏడాదికి పైగా భీకరంగా పోరాడినా 2 పక్షాలు అలసిపోయాయి. ఎవరూ కూడా నిర్ణయాత్మకమైన విజయం సాధించలేకపోయారు. దీంతో యుద్ధం ఒక ప్రతిష్టంభన దగ్గర ఆగిపోయింది. ఈ పరిస్థితుల్లోనే ఐక్యరాజ్యసమితి అంటే యుఎన్ రంగంలోకి దిగింది. 2 దేశాలతో చర్చలు జరిపి చివరికి జనవరి 1, 1949న కాల్పుల విరమణను ప్రకటించింది. దాంతో అధికారికంగా మొదటి కాశ్మీర్ యుద్ధం ముగిసినట్టయింది. కాని ఈ యుద్ధం వల్ల జరిగిన నష్టం మాత్రం చాలా పెద్దది. 2 వైపులా కలిపి వేలాది మంది సైనికులు చనిపోయారు, గాయపడ్డారు. ఈ అంకెలు చూస్తేనే అర్థమవుతుంది ఆ సంఘర్షణ ఎంత తీవ్రంగా సాగిందో. మరే యుద్ధం ముగిసింది సరే, కాని అది ఎలాంటి వారసత్వాన్ని మిగిల్చింది? దాని ఫలితంపై ఇప్పటికీ ఎందుకు భిన్నమైన అభిప్రాయాలున్నాయి? చూద్దాం. ఈ యుద్ధ ఫలితంపై ఇప్పటికీ 2 ప్రధాన వాదనలు వినిపిస్తాయి. మొదటిది, ఇది ఒక ప్రతిష్టంభన అని. ఎందుకంటే 2 దేశాలు కూడా తమ పూర్తి లక్ష్యాలను సాధించలేకపోయాయి. ఇక రెండో వాదనేంటంటే ఇది భారతదేశానిదే విజయమని. ఎందుకంటే దాడిని ఎదుర్కొని కాశ్మీర్ లోయలాంటి అత్యంత కీలకమైన భూభాగాన్ని ఇండియా కాపాడుకోగలిగింది. యుద్ధం తర్వాత అసలు ఫలితమేంటంటే పూర్వపు కాశ్మీర్ సంస్థానం 2గా విడిపోయింది. దాదాపు 3/2 వంతుల భాగం అంటే జమ్మూ, కాశ్మీర్ లోయ, లడఖ్ ప్రాంతాలు భారతదేశ నియంత్రణలోకి వచ్చాయి. మిగిలిన 3/1 వంతు అంటే ఆజాద్ కాశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్ పాకిస్తాన్ నియంత్రణలోకి వెళ్లాయి. నేటికి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. చూశారుగా, యుద్ధం అయితే ఆగింది, కాని దాని మూలంగా మొదలైన సంఘర్షణ మాత్రం ఆగలేదు. తాత్కాలికంగా కాల్పుల విరమణ కోసం గీసిన ఒక్క లైన్ 2 దేశాల మధ్య ఒక వాస్తవ సరిహద్దుగా ఎలా మారిపోయింది? ఈ ప్రశ్నలోనే ఈ యుద్ధం మనకు మిగిల్చిన వారసత్వం మొత్తం ఇమిడి ఉంది. Subscribe my channel, The Learning.